అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిస్ యూ ఆల్, బాయ్ బాయ్. నేను సంతోషంగా చనిపోతున్నా, నా కొరకు ఎవరు బాధపడద్దు అంటూ ఓ పురుగుల మందు సేవించి ఆత్మహత్య తీసుకున్నాడు. దానికి ముందు సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశారు ఆయన ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటన. ఇది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బూడిదపల్లికి సంబంధించినటువంటి రాహుల్ అనేటువంటి యువకునికి కొద్ది రోజుల కింద పసకలు వచ్చినాయి, జాండీస్ అనేటువంటి వ్యాధి వచ్చింది, జ్వరం వస్తుందని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే మీకు పసిరికలు అయ్యాయి, జాండీస్ అయ్యాయి, త్వరలోనే తగ్గుతుంది, మందులు వాడాలని కన్విన్స్ చేశాడు. ఇది కాస్త తెలుసుకున్న తర్వాత సైతం ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ. వెంటనే నన్ను పెద్ద ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్ళట్లేదనే మనస్తాపంతో వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి తనతో తీసుకొచ్చినటువంటి గడ్డి మందు సేవిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి విషాద ఘటన. తమ కుమారుని మృతికి ఎవరూ కారణం కాదంటూ ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పారు, వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉంది. అలాగే హుజరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మరొక వ్యక్తి పంజాల కృష్ణ అనేటువంటి వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం దగ్గర వ్యక్తి హరీష్ అనేటువంటి వ్యక్తికి 25 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను, ఆయన మిత్తి ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, దీనికి సంబంధించి నా మీద ఒత్తిడి వస్తుంది, ఆయన దగ్గర ప్రతి పైసా వసూలు చేయాలంటూ ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఎక్కడో ఒక దగ్గర ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి టెండెన్సీ ఉంది. ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్యలు అనేటివి పరిష్కారం కాదని ఎంతమంది సైకియాట్రిస్టులు చెప్పినా వారి తీరు మారట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఏంటి అనే దాని మీద వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, రెండు ప్రధానమైనటువంటి ఘటనలు జరిగినటువంటి తీరుతెన్నులు ఎట్లా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిజానికి ఆత్మహత్యలు అనేటివి చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకుంటారు పిల్లల మీద. అలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య అనేది ఏ సమస్యకైనా పరిష్కారం కాదు. మనిషి అనేవాడు బ్రతికుండి కొట్లాడాలి, సాధించాలి. ఎన్ని చూస్తున్నాం మనం, పేపర్లలో చూస్తున్నాం, ప్రతిరోజు యూట్యూబ్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటి నివారణ అనేది జరగాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం బ్రతికి సాధించాలి, కానీ చనిపోతే ఏం సాధిస్తాం అది ఆలోచించుకోవాలి. యువత కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దురదృష్టం. ఇది ఇలాంటి జరగకూడదని మనం కోరుకోవాలి. ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి. పిరికితనంతో ఏం సాధిస్తాం? పిరికివాడు ప్రతిరోజు మరణిస్తాడు, వీరుడు ప్రతిరోజు జీవిస్తాడు. అలాంటి ఉద్దేశంతో మనం బ్రతకాలి, సాధించాలి, మనం శోధించాలి. కానీ ఇలాంటి ఆత్మహత్యలు అనేటివి సరైనవి కాదు. తల్లిదండ్రులకు శోకం కలుగుతుంది, మనం సాధించేది కూడా ఏముండదు. కాకపోతే ఈ రోజులలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అప్పు ఇచ్చినవాడు పిచ్చాసుపత్రిలో ఉంటున్నాడు, అప్పు తీసుకున్నవాడు అద్దాల మేడలో ఉంటున్నాడు. ఇది నిజమే, కానీ మనం అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి. దానికి బాండ్ పేపరా, చెక్క, షూరిటీ, గ్యారంటీ తీసుకొని మనతో కొట్లాడి వానికున్న ఆస్తులను జప్తు చేయాలి, వాని దగ్గర ఉన్న బంగారం గుంజుకోవాలి, వాని దగ్గర ఇంకా ఏమన్నా ఇతర ఆస్తులు ఉంటే తీసుకోవాలి. కానీ మనం అప్పిచ్చింది మనమే అయిపోయినాం, వాని అవసరం తీర్చినాం, మనం మళ్ళీ భయపడి మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో చావడం అనేది చాలా దురదృష్టకరం. యువత ఇప్పటికైనా మేల్కొనండి, మీరు ధైర్యంగా ఉండండి, బ్రతికి సాధించాలి, చచ్చి సాధించేది ఏం లేదు. కాబట్టి మొత్తం మీద బ్రతికి సాధించాలే. మనకున్నటువంటి కష్టాలు అనేటివి తాత్కాలికమే, అది ఎప్పుడైనా కానీ ఓవర్కమ్ అవుతాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎట్లా చూద్దామంటారు దీనికి సంబంధించినటువంటి అంశం? ముఖ్యంగా ఏంటంటే రోజు మన పత్రికలో కానీ టీవీలో కానీ మనము ప్రతి రోజు ఒక యువత ఆత్మహత్య అనేది మనం చూస్తున్నాము. నేను కోరేది ఏంటంటే యువతకు క్షణికావేశంలో చాలామంది సెల్ఫ్ వీడియో తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. ఆ క్షణికావేశంతో మన కన్న తల్లిదండ్రులకు ఎంతో శోభను తెప్పించి వాళ్ళు పక్షాతపడుతున్నారు. మనము ఎదురుగా ఉండి మనం బతికి ఆ ధైర్యంతో మనం జీవించాలి తప్ప ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను ఒక యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద చూశారు కదా, కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డున పడతారు, కన్నీటి పర్యంతమవుతారు. ఒక వ్యక్తి లేని లోటు అనేది ఆ కుటుంబం మీద దాదాపు దశాబ్ద కాలం పైగానే ఉంటుంది. అది తీరని లోటును ఎవరూ పూడ్చలేరు. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య పట్ల చిత్తశుద్ధితో ఆలోచించండి, దానికి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కారం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు పోరాటం చేస్తే మీరు విజయం సాధించే అవకాశాలు
స్పష్టంగా కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.